హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత ఆయన కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. తాజాగా భారత్కు గట్టి మద్దతుదారు అయిన మైక్ వాల్జ్ని జాతీయ భద్రతా సలహాదారుడిగా నియమించారు. ఇదే విధంగా మరో వ్యక్తి భారత్తో సన్నిహితంగా ఉంటే మార్కో రూబియోని అత్యంత కీలకమైన సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించారు. అయితే ఈ నియామకాలు ఇండియాకు చాలా కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం ట్రంప్ ఎంపిక చేసుకున్న ఇద్దరు వ్యక్తులను చూసి పాకిస్తాన్ వణుకుతోంది. ఇద్దరు కూడా పాకిస్తాన్ అంటేనే కఠినంగా వ్యవహరించే స్వభావం కలిగిన వారు. భారత్తో దోస్తీకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అమెరికా కొత్త సెక్రటరీ ఆఫ్ స్టేట్గా మార్కో రూబియోని నియమించడంతో పాక్ ప్రభుత్వం, పాకిస్తానీలు ఆందోళన చెందుతున్నారు. పాక్ రాజకీయ వ్యాఖ్యాత కమర్ చీమా మాట్లాడుతూ రాబోయే కాలం పాకిస్తాన్కు ఇబ్బంది కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. మార్కో చాలా స్పష్టంగా భారత్ అనుకూల, పాకిస్తాన్ వ్యతిరేక వ్యక్తి అని చీమా పేర్కొన్నారు. దీంతో రాబోయే కాలంలో అమెరికాలో భారత ప్రభావం పెరిగి పాకిస్తాన్ స్థానం బలహీనపడుతుందని చెప్పారు. మార్కో పాకిస్తాన్కే కాకుండా చైనాకు కూడా వ్యతిరేకని అన్నారు. హమాస్, గాజాపై దూకుడుగా వ్యవహరిస్తారని, ఇజ్రాయెల్కి బేషరతుగా మద్దతు ఇస్తారని అతడి వైఖరి పాకిస్తాన్కు ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ఎన్ఎస్ఏ మైక్ వాల్జ్ కూడా పాకిస్తాన్ వ్యతిరేకే అని చీమా అన్నారు. ట్రంప్ పాలనా వైఖరిని బట్టి పాకిస్తాన్ సౌదీ అరేబియా వైపు వెళ్లడం మాత్రమే ఒక్క ఆప్షన్ అని అన్నారు. ఇదిలా ఉంటే విడదీయని బంధంలో అల్లుకుపోయిన చైనా, పాకిస్తాన్ బంధానికి ఇప్పుడు లెట్స్ బ్రేకప్ అనుకునేందుకు సిద్ధమవుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఏ ప్రాజెక్టుతో అయితే రెండు దేశాల మధ్య బంధం కలిసిందో అదే ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న పరిణామాలు చైనాకు కోపం తెప్పిస్తున్నాయి. ఇలా అయితే కుదరదు అని పాక్ను బహిరంగంగానే తిట్టే పరిస్థితికి వెళ్ళింది. దీంతో రెండు దేశాల బంధం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్లో ఉన్న తమ పౌరుల భద్రతకు సంబంధించి చైనా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత 6 నెలల్లో 2 సార్లు చైనా పౌరులను టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు దాడులు చేశారు. ఇదే డ్రాగన్ కంట్రీకి కోపం తెప్పిస్తోంది. ఇలాంటివి అంగీకరించేది లేదని, మీరు మారుతారా, మమ్మల్ని దూరం అవ్వమంటారా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు తీవ్రవాదుల దాడుల్లో 6 చైనా పౌరులు చనిపోయారు. దీంతో పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా. భద్రతాపరమైన సమస్యలు ఉంటే ఆ ప్రాంతానికి, దేశానికి తమ ప్రతినిధులు అసలు పంపించబోమని, ఈ విషయంలో నమ్మి ఒక్క దేశానికే మినహాయింపు ఇస్తే ఇలా చేస్తారంటూ పాక్కు గట్టిగా క్లాస్ పీకింది చైనా. ఇదే కొనసాగితే ఈ ప్రభావం పెట్టుబడుల మీద పడే ఛాన్స్ ఉంటుందని, ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సిపెన్ చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ కోసం డ్రాగన్ కంట్రీ మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తోంది. అప్పుల ఊపిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు అప్పులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.